హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో చాలా తక్కువ టైంలో చాలా రుచిగా జీరా రైస్ని తయారు చేసుకుందాం. చాలా సింపుల్ వేలో ఎవరైనా తయారు చేసుకునే విధంగా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ రైస్ని తయారు చేసుకుందాం. ముందుగా నేను ఒక ఫుల్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక ఫుల్ గ్లాస్ రైస్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్కి 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. అరగంట నానిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకుల్ని వేసి స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చిలను ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీర తురుము, మీడియం సైజ్ ఒక ఉల్లిపాయను కట్ చేసుకోండి. అలాగే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర తురుముని కూడా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత రైస్ అనేది కొంచెం ఈ విధంగా వేడవుతుంది. ఇలా వేడైన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఉడికించుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ అనేది ఇలా ఉడుకుతూ ఉండగా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి, క్యారెట్, పుదీనా, కొత్తిమీర తురుము, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోండి. మీ రుచికి తగినట్లుగా కొద్దిగా ఉప్పును వేసుకొని కలుపుకోండి. లైట్గా కలుపుకోండి. బాగా ఎక్కువసేపు కలుపుకున్నట్లయితే రైస్ విరుగుతుంది కనుక లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఈ రైస్ని కొంచెంసేపు ఉడికించుకోండి. కొంచెం సేపటి తర్వాత మూత తీసి చూస్తే ఇలా రైస్ చక్కగా ఉడుకుతూ ఉంది. ఇలా 80% రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మాత్రమే నూనెను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోండి. 1/2 కిలో రైస్కి 1 టేబుల్ స్పూన్ నూనె కరెక్ట్గా సరిపోతుంది. మరి ఆయిల్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా రైస్ రెడీ అయిపోయింది. హెల్తీ అండ్ టేస్టీ జీరా రైస్ని ఇలా సింపుల్ వేలో మీరు కూడా తయారు చేసుకోండి. మరి ఎక్కువ నూనెతో కాకుండా ఇలా చేసి పెట్టండి. రుచికి రుచి, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.